ఈరోజు మనం జొన్న ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం. జొన్న ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయండి. పచ్చజొన్నలు తీసుకున్నాను, నేను పచ్చజొన్న పిండి తీసుకున్నాను. అది పిండితో ఇడ్లీ ఎలా చూద్దాం మనం. ఈ కప్పుతో 2 కప్పులు ఒక చిన్న పాత్రలో జొన్న పిండి వేయాలండి. దానికి 1 కప్పు కానీ 1.5 కప్పు కానీ మినప్పిండి. మినువులు నేను ఆడించినవే, మిల్లుకు తీసుకెళ్ళి ఆడించిన మినువుల పిండి. పై పొట్టు పోకుండా వేసాను. పై పొట్టు పోతే ఫైబర్ పోతుందండి, కాబట్టి పై పొట్టుతో సహా మీరే ఆడించుకోవాలి. జొన్నలు కూడా రెడీమేడ్గా దొరికాయని నేను ఆడించిన పిండి తీసుకోవడం జరిగింది మార్కెట్లో. బెటర్ ఏంటంటే మనమే ఆడించుకుంటే ఇంకా బెటరు. పైన ఫైబర్ పొట్టు పోయిందా లేదో మనకు తెలియదు కదా బయట మార్కెట్లో కొంటే. సరే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 2 వేస్తాను ఇందులో. దీంతో 2 కప్పులు వేస్తాను. ఓకే, ఇదిగోండి 2వ కప్పు కూడా రెడీగా ఉంది. అంతే క్వాంటిటీ తీసుకున్నాను, కాస్త తగ్గినా పర్లేదండి. ఇప్పుడు దీనికి మనం ఆడించిన పిండి కలుపుతున్నాం. ఇదిగోండి డబ్బాలో 1 కేజీ మినపగుళ్ళు, అవి నల్లగా ఉంటాయి కదా, అవి ఆడించడం జరిగింది. ఇప్పటికే 4-5 సార్లు వాడానండి. ప్రతిసారి ఒక 10 ఇడ్లీలు వేసాను. ఒక 40-50 ఇడ్లీలు అయ్యాయి ఆల్రెడీ. ఇదిగోండి ఒకటి తీసుకున్నాను, నేను 1 కప్పు తీసుకున్నాను ప్రస్తుతానికి. నేనైతే 1.5 కప్పు వేస్తున్నానండి. వేసి తర్వాత నీళ్ళు వేయాలి. ఇదిగోండి 1/2 కప్ మళ్ళీ తీసుకున్నాను, ఇది కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీనిలో వాటర్ కలపాలండి. వాటర్ కలిపి దీంతో తిప్పాలి. ఇది మార్కెట్లో దొరుకుతుంది మీకు 20 రూపాయలకి ఎంతకు. వాటర్కి ఇంత వేయాలి అంత వేయాలని ఏమి ఉండదండి, వేసేయండి వాటరు. కాకపోతే మరీ పలుచగా రాకూడదండి. మరీ పలుచగా వస్తే మీకు దోశలు బాగుంటాయి కానీ ఇడ్లీలు బాగోవు. ఇడ్లీలు కాస్త థిక్ బ్యాటర్ కావాలి దోశల కన్నా. ఇలా కలుపుతూ ఉండాలి. చిన్న చిన్న ముద్దల్లా వచ్చినా కూడా అవి ఉండవండి. మీరు బాగా దీంతో పెట్టి బాగా కలిపితే మొత్తం పోతాయి. నీళ్ళు ఇంకాస్త వేయాలి, నేను చూపిస్తాను. నీళ్ళు ఎంతవరకు వేయాలి, ఎంత థిక్నెస్ రావాలనేది చూపిస్తాను ఇందులోనే. ఇదిగోండి 1 గ్లాస్ నీరు పోసి ఇలా తిప్పాను, అయినా ఇంకా చాలా థిక్గా ఉంది. ఇంత థిక్గా అయితే ఉండకూడదు బ్యాటరు, కాబట్టి నేను మళ్ళీ ఇంకా నీళ్ళు పోస్తాను. పోసి తిప్పాలండి. మరీ ఎక్కువ నీళ్ళు పోసేయకూడదు. మరీ ఎక్కువ నీళ్ళు పోసి బాగా పలుచగా అయిపోతే మళ్ళీ మీరు పిండి మళ్ళీ కలపాల్సి వస్తుంది. కాస్త మినప్పిండి కలిపితే సరిపోతుందండి. కొద్దిగా నీరు పోసుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందండి. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మీరు దోశలు పోసుకోవడానికి బాగుంటుంది, ఇడ్లీలు వేసుకోవడానికి బాగుంటుంది. కాకపోతే ఇంకాస్త నీళ్ళు ఇప్పుడు వేసుకున్నా పర్లేదండి, లేదంటే మీరు ఇడ్లీలు వేసుకునే ముందైనా కాస్త నీళ్ళు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం దీన్ని 10 నుంచి 12 గంటలు అలా వదిలేయాలి, పులవనివ్వాలి. అంటే మీకు టైం లేకపోతే కనీసం 8 గంటలైనా వదిలేయాలి. అప్పుడు కాస్త థిక్ అవుతుందండి ఇది. అప్పుడు మీరు కాస్త నీళ్ళు పోయాలి, లేదంటే ఇప్పుడైనా కొద్దిగా పోసుకున్నా పర్లేదు. కానీ మీరు వేసుకునేటప్పుడు ఇంతకుముందు నేను చూపించిన కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు చూడండి, కాస్త ఇది బాగా పలుచగా ఉంది, కానీ ఇది మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ మీరు ఇడ్లీలు వేసే టైంకి వచ్చేస్తుంది.
దీన్ని మనం ఇలా సైడ్ని వదిలేయాలి. కాస్త నీళ్ళు పోస్తున్నాను నేను. అంతేనండి. దీన్ని ఓ 12 గంటలు మూత పెట్టి వదిలేయాలి. ఇదిగోండి, ఇప్పుడు కళాయిలో ఎంత వాటర్ వేసానంటే రఫ్గా ఒక 450 ml దాకా వేసాను. 300 ml గ్లాస్తో 1.5 గ్లాస్ వేసాను. ఓకే, ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న అంటే ఒక చుక్క నూనె రాసుకున్న ఇడ్లీ ప్లేట్ పెట్టాలండి దీని లోపల, ఈ విధంగా. ఓకే, ఆయిల్ రాశాను నేను యాక్చువల్గా, అది చూడండి మెరుస్తుంది. అందుకే మీరు కావాలంటే నీరు కూడా, ఆయిల్ వాడడం ఇష్టం లేకపోతే నీరైనా రాయండి. మనకి మన దగ్గర ఉన్న ఇడ్లీ రావడానికి, ఇడ్లీ కింద అడుగు అంటుకోకుండా రావాలంటే ఆయిల్ రాస్తే మంచిది. మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే నీరైనా రాయండి. నేను గానుగ నూనె వాడాను దీనికోసం. ఓకే, ఇప్పుడు నేను దీని కన్సిస్టెన్సీ కూడా మీకు చూపిస్తాను. చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో. ఇది దీని కన్సిస్టెన్సీ. ఓకే, ఈ రకంగా ఉండాలన్నమాట వేసుకునేటప్పుడు. చూద్దాం, ఇలా వేసేయచ్చండి డైరెక్ట్గా. కన్సిస్టెన్సీ జాగ్రత్తగా చూసుకోవాలండి, చాలా ఇంపార్టెంట్. మరీ తిన్నగా ఉండకూడదు, మరీ థిక్గా కూడా ఉండకూడదు. ఓకే, అలాగే రెండో ప్లేట్ కూడా వేసి మూత పెట్టి ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెడితే రెడీ అయిపోతుందండి. కానీ దించే ముందు ఒక 5 మినిట్స్ ఆపి తర్వాత తీయాలి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే తీయకూడదు. స్టవ్ ఆఫ్ చేసిన 5 మినిట్స్ తర్వాత బయట తీయాలి. రెండు ప్లేట్ బయట తీసి ఒక 2 మినిట్స్ ఉంచి దాని తర్వాత తీయాలండి. నేను తీసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఈ రకంగా మూత పెట్టడం జరిగింది. మూత పెట్టి ఒక 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, జొన్నల్లో ఐరన్ బాగుంటుందండి. సజ్జల్లో ఎక్కువ ఉంటుంది ఐరన్. యాక్చువల్గా 100 గ్రామ్స్లో 8 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. ఇందులో 4.1 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. డేలో మనకి ఒక 8 మిల్లీగ్రామ్స్ ఐరన్ వరకు కావాలి, 8.2 అలా కావాలి. కాబట్టి ఒక 200 గ్రామ్స్ సజ్జలు అంటే జొన్నలు తింటే సరిపోతుంది. ఓకే, సజ్జలు బలానికి బాగా పనికొస్తాయండి. కాకపోతే ఇవి సిరిధాన్యాలంతా కాదు, మీకు రోగాలను తగ్గించే శక్తి అయితే వీటికి లేదు. ఏది మీరు రాగులు తీసుకున్నా, సజ్జలు తీసుకున్నా, జొన్నలు తీసుకున్నా, ఒరిగలు తీసుకున్నా ఇవి రోగాల్ని అంతగా బాగా చేయలేవు. అందుకే వీటిని తటస్థ ధాన్యాలు అంటారు, అంటే న్యూట్రల్ గ్రెయిన్స్ అన్నమాట. అవి సిరిధాన్యాలు అందుకే అంటారు. కొర్రల్ని, అండు కొర్రలు, సాములు, ఊదలు, అరికెలు ఇవి రోగాలను బాగా తగ్గిస్తాయి. అందుకని వీటిని సిరిధాన్యాలు అంటుంటారు. పాజిటివ్ గ్రెయిన్స్ అని కూడా అంటారు. ఈ తర్వాత మీకు ఇడ్లీ తీసిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఉడికిన తర్వాత కూడా కాస్త నీరు మిగిలింది. పూర్తిగా నీరు ఇంకిపోతే అడుగు మాడిపోతుంది. కాబట్టి నేను వేసుకున్నట్టు 450 ml వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఇడ్లీలు ఎలా వచ్చాయో. దీన్ని ఒక 2 మినిట్స్ ఇలానే వదిలేసి అప్పుడు ఒక స్పూన్తో తీద్దాం. మీకు ప్లేట్లో పెట్టాక చూపిస్తాను నేను. చూడండి, ఖాళీ ప్లేట్ కూడా చూపిస్తున్నాను నేను. నీట్గా వచ్చాయి. కారణం ఏంటంటే ఆయిల్ రాయడం వల్ల. మీరు ఆయిల్ కాస్త ఒక్కొక్క డ్రాపు ఒక దాంట్లో వేస్తే కనుక నీట్గా వస్తాయి. నేను నీరు వేసి కూడా ట్రై చేశాను, నీటితో శుభ్రపరిచి కూడా. ఇంత నీట్గా అయితే రావు. ఇదిగోండి ఇడ్లీలు ఎన్ని వచ్చాయి. మనం వేసిన పిండికి ఒక 10 ఇడ్లీల దాకా వచ్చాయి సుమారు. మీరు చూసుకోండి ఎంత తినగలుగుతారో, దాన్ని బట్టి మెజర్మెంట్స్ మీరు చేసుకోవాలి.
దీన్ని దేనితోనైనా తినొచ్చు అండి, కర్రీస్తోనే తినొచ్చు, చట్నీతోనే తినొచ్చు. ఎందుకంటే ఇది బాగా టేస్టీగా ఉంటుంది, రాగి ఇడ్లీలా కాదు. ఇంకా న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్కి వస్తే పిండి పదార్థం దగ్గర దగ్గర 72.7 అలా ఉంటుంది గ్రామ్స్. 100 గ్రామ్స్లో 70 గ్రామ్స్ అబవ్ పిండి పదార్థం. సో పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది దీంట్లో. ప్రోటీన్ కూడా బాగానే ఉంటుంది, 10.4 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది. పీచు 1.2 గ్రామ్, అంటే రైస్ మీద బెటర్గా ఉంటుంది పీచు, సిరిధాన్యాల మీద తక్కువ ఉంటుంది. సిరిధాన్యాలు పీచులో చాలా ఎక్కువ అండి, అన్నిటికన్నా అండుకొర్రలు ఎక్కువ ఉంటాయి, 12.5 గ్రామ్స్. అందుకని అవి అన్ని ఉదర సంబంధిత రోగాలకి అండుకొర్రలు వాడమని చెప్తారు. అలాగే మిగతా సిరిధాన్యాలు కూడా దగ్గర దగ్గర 8 గ్రాములు 10 గ్రాములు అలా ఉంటాయి. ఇందులో కాస్త పీచు తక్కువ, కానీ ఇది ఎవరికి చాలా మంచిది అంటే ఎవరైతే హార్డ్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకి ఇది చాలా బెటర్ అండి. ఓకే, అదే అండి. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు. కాకపోతే మీకున్న రిక్వైర్మెంట్స్ బట్టి మీరు తినాలి, మరీ ఎక్కువ తినకూడదు.